హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రెసిపీ వీడియో ఆఫ్ కొబ్బరిపాల్ పులావ్. ఇది ఒక ఆల్రౌండర్ రెసిపీ. ఎలా అంటే దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా రెడీ చేసుకోవచ్చు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఇందులోకి ఏ కర్రీ అయినా సెట్ అవుతుంది. అంటే వెజ్ లేదా నాన్ వెజ్, ఏ కర్రీ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఫుడ్ తెలుగు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి, అవి రెడీ చేసుకొని రెసిపీ స్టార్ట్ చేద్దాం. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి, 5 పచ్చిమిర్చి, అలాగే 3 చిన్న టమాటాలని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. బియ్యం ఇవి 2 గ్లాసులు అనమాట, ఒక దాంట్లోకి పోసాము. వీటిని బాగా కడిగి నానబెట్టండి ఒక అరగంట. 2 గ్లాసులు అంటే 1/2 కేజీ బియ్యం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకొని ముక్కలు కోసి వాటర్ పోస్తూ మిక్సీ పట్టుకోవాలి. వచ్చిన కొబ్బరి పాలని ఇలా సపరేట్ చేసుకోవాలి. కొబ్బరి పాలు ఒక కాయకి వచ్చినవి సరిపోతాయి, మిగతావి వాటర్ పోసుకోవాలి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో 2 గరిటెల నూనె, 1 గరిటె నెయ్యి వేయండి. అది వేడెక్కినాక ఫ్లేవర్స్ కోసం ఇవన్నీ వేయండి. 2 చిన్న ముక్కల చెక్క, 10 లవంగాలు, 3 యాలకులు, 1 జాజి పువ్వు, 2 అనాస పువ్వు, జాజికాయ సగం ముక్క, 10 మిరియాలు, 2 మరాఠీ మొగ్గ, 1/2 చెంచా సాజీరా, 3 బిర్యానీ ఆకులు వేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. అండ్ ఎవరైతే మాకు సపోర్ట్ చేయడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఆ ఒక్క అడుగు దూరాన్ని దాటేయండి. ఇప్పుడు అందులో చెంచాన్నర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. ఫ్రెష్గా నూరిందైతే ఇంకా బాగుంటుంది. అది పచ్చి వాసన పోయేదాకా తిప్పండి. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేయండి. వేసి కలిపేసి మూత పెట్టండి ఒక 5 నిమిషాలు. లోపలన్నీ మగ్గాలి. కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేయండి. వేసి కలిపి 1 చెంచా ఉప్పు వేయండి. ఏదైనా కర్రీలోకి అయితే చెంచా ఉప్పు సరిపోతుంది, లేదు విడిగా తినడానికైతే ఇంకో 1/2 స్పూన్ వేయండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మీరు తీసుకున్న బియ్యానికి 2 కొలతతో, అంటే కొబ్బరి పాలు, నీళ్లు 2 కలిపి 2 గిన్నెలు. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టండి. అవి ఇలా మరగాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేయాలి. ఇక్కడ నుంచి చాలా సింపుల్, అన్నం వండినట్టే వండటమే. అంతే, ఎలాంటి టైంలో అయినా రెడీ చేసుకునే ది బెస్ట్ కొబ్బరి పాలు పులావ్ రెడీ. సో దట్స్ మై వీడియో ఫ్రెండ్స్. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే యు ఆర్ ద రియల్ ఆడియన్స్ ఆఫ్ గుడ్ ఫుడ్ తెలుగు ఛానల్. రెసిపీకి సంబంధించిన మెజర్మెంట్స్, ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.